హాయ్, హలో, నమస్తే. నేను మీ నివిలానంద్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్. ఇక మనం బిగ్ బాస్ రివ్యూలోకి పోతే చూసుకుందాం. చాలా కథలున్నాయి. నిన్న జరిగిన అన్ని టాస్క్లే గాని, ఆ టాస్కులలో కూడా వీళ్ళ బిహేవియర్స్ అన్నీ బయటపడ్డాయి. ఓకే. నాగమణి కంటని చూస్తే నాకు ఎందుకో పాపం, అయ్యో పాపం అని అనిపిస్తుండే. అందరు మనోడి మీద పడుతున్నారు, అందరు మనోని అంటున్నారు నాకు అనిపిస్తుండే. కానీ అబ్బబ్బబ్బబ్బబ్బా! మనోడి దగ్గర చాలా సింపతి కార్డ్ ఉంది. చాలా విక్టిమ్ కార్డ్ ఉంది. అవేంటిదో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇంకొకటి, నిఖిల్‌ని మనం అనుకున్నాం సోనియా ఉన్నప్పుడు ఇలా చేస్తాడా? అలా చేస్తాడా? సోనియా వల్లనే ఇట్లా అయితున్నాడని. యష్మి వచ్చినాక కూడా అదే కథ జరుగుతుంది. ఇక బిగ్ బాస్ ఫ్యాన్ పేజ్‌లన్నీ స్టార్ట్ చేసినాయి. ఏమని? కపుల్స్. ఎవరు? నిఖిల్ అండ్ యష్మి. ఒక బిగ్ బాస్ ఫ్యాన్ పేజ్ ఏమో నిఖిల్ అండ్ యష్మిని కపుల్స్ అంటే, ఇంకొక బిగ్ బాస్ ఫ్యాన్ పేజ్ పృథ్వీని అది ఏందిరా పంచుకుంటారా, అది పలారా వారా పంచుకుంటారు, నాకు అర్థం కాదు. పలారం పంచుకున్నాడు, పంచుకుంటున్నారు దాన్ని. దేన్ని? మనుషుల్ని. మళ్ళీ దాన్ని అంటే ఇప్పుడు ఆమె అన్నట్టు ఫీల్ అవుతున్నారు. మీరు ఆమెని అనట్లేదండి. వాళ్ళు, ఆమె, వాళ్ళతో పాటు కలిసి కొనసాగుతున్న సపరివార సమేతంగా జరుగుతున్న బిగ్ బాస్ టీం అది. సో ఇలా జరుగుతుంది. అండ్ ఇక కిరాక్ సీత విషయానికి వస్తే కొంచెం బయాస్డ్ గా, సెల్ఫ్ గా అండ్ కొంచెం సేఫ్ ప్లేగా ఆడినట్టు నాకు అనిపించింది. అండ్ నబిల్ విషయానికి వస్తే పాపం ఓవర్ ఎగ్జైటెడ్ అని వరంగల్ నబీల్ అఫ్రిది షేర్ అనుకుంటూ పోయిండు. పాపం గేమ్ కూడా గెలవలేకపోయిండు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని మనం మాట్లాడుకుందాం క్లియర్ కట్ గా. ఏమైందంటే ఓపెన్ చేయగానే మాట్లాడుకుంటున్నారు. ఎవరు? నాగమణి కంటోకి నబీల్కి ఇద్దరి మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ అవుతుంది. ఏంది? నబీల్ నాగమణి కంటని అది తీసుకురారా, అది తూడురా అని చెప్పేసి ఫ్రెండ్లీ వేలా అన్నాడు. దాన్ని కూడా మనోడు కంటెంట్ వేసుకొని దాన్ని కూడా ఏదోలాగా ఫీల్ అయ్యి, దానికి కూడా ఫీల్ అయ్యి నాగమణి కట్ట సింపతి ప్లే చేసుకుంటా, నువ్వు నాకు ప్రతిసారి చెప్పకురా, నాకు తెలుసురా ఏం చేయాలో, అది ఇది అని అనుకుంటూ నబీల్ మీదకి ఇదైంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మనం ఏదైనా చెప్తున్నప్పుడు దాన్ని స్వీకరించేంత ఫ్రెండ్షిప్ ఉండాలి. అది బిగ్ బాస్ హౌస్ ఏమవచ్చు. నబీల్కి ఇంకా నాగమణి కట్టకి మధ్య మంచి బాండింగే ఉండదు. ఆ విషయంలో ఎందుకు ఫీల్ అనో తెలియలేదు. అప్పటికి ప్రేరణ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడేలా, అయినా మనోడు ఇట్లేదు. ఇక కట్ చేస్తే నాగమణి కంట అండ్ నబీల్ని మన ఎవరు ఆదిత్య అని తీసుకుపోయి, మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు కలిసి ఉండాలి, మీ బాండింగ్ ఎప్పుడు కలిసి ఉండాలి, మీరు ఇలా చేయొద్దు, ఏయ్ మనీ నేను చెప్పేది విను అని వాళ్ళిద్దరిని కలిపిండు. బేసిక్ ఏంటంటే వాళ్ళిద్దరికి మంచి బాండింగ్ ఉంది, మంచి ఫ్రెండ్షిప్ ఉంది. వాళ్ళు అట్లా కలవాలి అని చెప్పేసి ఆదిత్యాన్ని కోరుకున్నాడు. యాజ్ పెద్ద మనిషిగా నాకు ఎందుకు ఆదిత్యాన్ని చూస్తుంటే శివాజీ నాకు గుర్తొచ్చిండు. సో శివాజీ అన్నలాగా నాకు కొంచెం అనిపించింది. ఇక కట్ చేస్తే వంట రూమ్ లో నిఖిల్ తర్వాత యష్మి వంట చేసుకున్నారు, బ్రెడ్ ఆమ్లెట్ తిన్నారు. ఈ 24/7 జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పృథ్వీ జుట్టు వేసుకొని ఉన్నాడు, జుట్టు లేసింది, బాగున్నావురా. ఇప్పుడు నేను ఈ డ్రెస్ వేసుకొని వంట రూమ్ లో గిన్నెలతో వాళ్ళ అది అని చెప్పేసి కొంచెం ఫన్ అయింది. తర్వాత వచ్చి కూర్చొని మంచిగా బ్రెడ్ ఆమ్లెట్ తిన్నారు, అయిపోయిన తర్వాత కంటెస్టెంట్ ని అక్షయ్ రుక్ రమ్మన్నాడు, గార్డెన్ ఏరియాకి రమ్మని కూర్చోబెట్టి ఏమన్నాడంటే, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అనేది మళ్ళీ తిరిగి వచ్చింది. మీరు లాస్ట్ టైం మీరు ఆడిన తీరు చూసి బిగ్ బాస్ ఆ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ని మళ్ళీ తీసుకొచ్చాడు. మీకున్న ఆప్షన్ ఏంటి అంటే వైల్డ్ కార్డ్ ని ఆపడం, వచ్చే తుఫాను ఆపడానికి మళ్ళీ టాస్క్లు పెడుతున్నా అని చెప్పేసి వైల్డ్ కార్డ్ ఆపడానికి సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ తీసుకొచ్చి, ఇప్పుడు క్లాన్స్ డిఫరెంట్ గా చేసి క్లాన్స్ లో కలిసి ఆడకుండా క్లాన్స్ వర్సెస్ క్లాన్స్ లాగా ఆడి, ఏ క్లాన్ వల్ల అయితే ఓడిపోతారో వాళ్ళు ఓడిపోతే ఇంకొక వైల్డ్ కార్డ్ ఎంట్రీ పెరుగుతూ ఉంటది. క్లాన్ అయితే గెలుస్తుందో ఆ క్లాన్ కి సంబంధించిన వాళ్ళు వెళ్ళి వైల్డ్ కార్డ్ ఎంట్రీని తీసేస్తారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపుతారు. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ కి ఫస్ట్ పెట్టిన టాస్క్ ఏంటంటే, టైర్స్ తీసుకొచ్చి స్లాట్ లో వేయాలి. టైర్స్ ఎక్కడ ఉంటాయి అంటే స్విమ్మింగ్ పూల్ లో ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ లో వేసి దానికి తాళం వేసి పెడితే ఇద్దరు పోయి ఆట ఆడి గెలవాలి. గెలిచి ఆ టైర్లు తీసుకొచ్చి వీళ్ళు టేబుల్ ఉంటుంది దాంట్లో వేయాలి. మీరంతా ఆట చూసే ఉంటారు, అదే ఆట. దీంట్లో శక్తి క్లాన్ నుంచి నిఖిల్ వచ్చిండు, క్లాన్ కి చీఫ్ ఉన్న నిఖిల్ వచ్చిండు. కాంతారా క్లాన్ నుంచి విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ వాజ్ టెరిఫిక్లీ ట్రైడ్ బట్ ఫెయిల్ అయిపోయింది, తాళం కూడా తీయలేకపోయింది. ఇక నిఖిల్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టాస్క్లు వచ్చిందంటే నిఖిల్ ఇచ్చి పడేస్తాడు. సో అదే జరిగింది. టాస్కులలో నిఖిల్ ఇచ్చి పడేయడం అనేది మనం చూసే కొత్త కథ ఏం కాదు. కానీ ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఈ టాస్క్ లో 2 క్లాన్స్ ఓడిపోయినాయి, 2 క్లాన్స్ చేయలేకపోయినాయి. కానీ విష్ణుప్రియ అండ్ నిఖిల్ చాలా బాగా ట్రై చేసిండు. నిఖిల్ అయితే
ఇచ్చి పడేసిండు. అసలు ఆ వాటర్ పోయి మునిగి తాళం తీసి తాళం తెచ్చి టైర్లు తెచ్చి అటేసి ఇటేసి చాలా మంచిగా అనిపించింది నిఖిల్ ఆడుతుంటే. నిఖిల్ సోనియా పోయిన తర్వాత ఏదైనా డైవర్స్ అయ్యి ఆమె గురించి ఆలోచించుకుంటూ ఆమె గురించి ఏమైనా తీస్తాడేమో అని అనుకున్నా నేను. ఈవెన్ 24/7 కూడా ఎక్కడ కూడా మనోడు నిఖిల్ సోనియా గురించి తీస్తలేడు. సో దట్ వాజ్ గుడ్. ఇంకా మన పాప ఎవరు విష్ణుప్రియ బాగా ట్రై చేసింది కానీ ఓడిపోయింది. ఆడ కూర్చొని నబీలు ప్రేరణ వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఉట్టిగానే ఇస్తారా నీకు టాస్క్ అంటే బ్లాక్ పేపర్ వేయకుండా ఇక్కడ తాళం ఉన్నది ఇక అది అని చూపిస్తారా అని చెప్పేసి నబీల్ ఇట్లా ఫన్ మేక్ చేసుకుంటున్నాడు. అక్కడికి కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత కట్ చేస్తే మళ్ళీ అక్షరం తీసుకొచ్చి సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ లో ఇంకొక ఛాలెంజ్ పెట్టిండు. ఇంకొక ఛాలెంజ్ బాల్ టాస్క్. అదేదైతే సీసా ఉంటది కదా, ఇటు 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 వంగుతూ ఉంటది. ఈ సైడ్ నుండి బాల్స్ తీసుకుపోయి అట్టేయాలి. 8 బాల్స్ వేయాలి. శక్తి క్లాన్ నుంచి యష్మి వచ్చింది. కాంతారా క్లాన్ నుంచి ఎవరు నాగమణికంట వచ్చిండు. నాగమణికంట ఏమన్నాడంటే నేను ఆడుతాను, నా 100% ఇస్తాను, నా 100% ఇచ్చి నేను ఖచ్చితంగా గెలుస్తా, నన్ను నమ్మండి అని చెప్పేసి గేమ్ కి బిఫోర్ అడిగిండు. ఏంటి నేను కూడా బక్కా ఉన్నా, దాన్ని హ్యాండిల్ చేయగలుగుతా, నేను ఎక్కువ బరువు ఉండను అని చెప్పేసి సీతతో మాట్లాడి ఓకే వేసుకున్నాడు. దానికంటే ముందు ఏమైందంటే సీత కూర్చోబెట్టి నువ్వు మా క్లాన్లోకి వచ్చినావు కాబట్టి మణికంట, సో నువ్వు జస్ట్ ప్లీజ్ ఫాలో ఆ రూల్స్, కొంచెం గెలవడానికి ట్రై అంటే నేను అన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను రా, నేను ఇన్ని చేస్తున్నాను. మరి ఓవర్ థింక్ లానే అయిపోతుంది మనోడిది. ఈవెన్ నబీల్కి వాళ్ళందరినీ కూర్చోబెట్టి అందరికి చెప్పు అని నాగమణికంట కోరిక మేరకు అందరికి చెప్పింది సీత. చెప్పిన తర్వాత ఈ టాస్క్ జరిగింది. ఈ టాస్క్ లో ఇద్దరు వెల్ పర్ఫామ్ చేసిళ్ళు. కాకపోతే యష్మి క్రేజీ అండ్ దీనికి సంచాలకుగా నిఖిల్ చేసిండు. చేస్తే నిఖిల్ కూడా సంచాలకుగా బాగా చేసిండు. ఇదంతా బాగానే ఉన్నది. సో కాంతారా క్లాన్ కి ఆపోజిట్ గా ఉన్న శక్తి క్లాన్ గెలిచింది. గెలిచిన తర్వాత ఇక మళ్ళా హగ్గుల కూడా పృథ్వీ యష్మి ఇట్లా గెలిచి పోయి బిల్లు కొట్టి ఇట్లా కింద పడగానే అరే హగ్ చేసుకోవడానికి ట్రై చేస్తుండు పృథ్వీ. ప్రతిసారి లేపిండు, హగ్ చేసుకున్నాడు, మళ్ళీ లేపి మళ్ళీ హగ్ చేసుకున్నాడు. ఇట్లా ముద్దు పెడదాం అంటే ఆ హెల్మెట్ అడ్డం వచ్చింది కదా, ముద్దు పెట్టాలి. ఏందిరా సామి, ముద్దు పెట్టడానికేనా సామి ముద్దు హగ్గు? సోనియా ఉన్నప్పుడు కూడా మనోడు ఆ క్యాబేజ్ పట్టుకుని ఇట్లా పోయిన టాస్క్ ఉంటుంది చూసినా, ఆ టాస్క్ లో పోయి ఎవరన్నా ఆయాసపడుతుంది. నాకు దమ్ము వచ్చింది అనుకో, నరేష్ నువ్వు ఏం చేస్తావు, నాకు దమ్ము వస్తే వచ్చి లేపుతావు అంతేనా? కానీ పృథ్వీ ఏం చేస్తాడు తెలుసా, పోయి ముద్దు పెడతాడు. ముద్దు పెడితే అది తగ్గుతుంది అన్నట్టు ముద్దు పెడతాడు పృథ్వీ. సో అట్లా ముద్దు పెట్టిండు. ఇక పోతే అక్కడ కట్ చేయగానే పోయి కూర్చున్నారు. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ కి సంబంధించి ఏదైతే ఉందో దాంట్లో నుంచి కాంతారా క్లాన్ వాళ్ళని ఒకరు తీసేయాలి. ఎందుకంటే మనలు ఓడిపోతున్నారు. 2 టాస్క్లలో ఓడిపోయారు. అప్పుడేమో టైర్స్ టాస్క్ లోనేమో విష్ణుప్రియ వచ్చి కాంతారా ఓడిపోయింది, శక్తి గెలిచింది. ఇక్కడికి వచ్చేసరి గెలిచింది. కానీ ఎఫర్ట్ వైజ్ గా చూసుకుంటే నిఖిల్దే ఎక్కువ ఎఫర్ట్ ఉంది. ఓకే, ఇక కట్ చేస్తే ఎవరు పోవాలి సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ దాంట్లో నుంచి ఎవరు పోతే బాగుంటుంది అనేది శక్తి క్లాన్ డిసైడ్ చేయాలని చెప్పేసి అన్నారు. శక్తి క్లాన్ ఏం డిసైడ్ చేసింది, శక్తి క్లాన్ డిసైడ్ చేయడానికంటే ముందు సీత వాళ్ళ క్లాన్ లో కూర్చొని ఒకరికొకరు అనుకుంటున్నారు, నువ్వు ఆడితే మంచిగా ఉంటుందా, నేను ఆడితే మంచిగా ఉంటుందా, నేను ఆల్రెడీ ఒకసారి బయటకు వచ్చేసిన, నేను ఆల్రెడీ ఎప్పుడైతే ఆ పక్క క్లాన్లో ఉన్నానో అప్పుడు నేను బయటకు వచ్చినందుకే నాకు అంత ఆగమాగమైంది, నన్ను అందరూ బ్యాడ్గా పోటీ వేసేలో, నేను ఇప్పుడు బయటికి రాలేను అని చెప్పేసి నాగమణికంట డిఫెండ్ చేసుకున్నాడు. నబీలు సీత వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఏమైందంటే లాస్ట్గా సీత దగ్గరకు వచ్చింది. సీత ఆడడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా, సీత దాంట్లో నుంచి బయటకు పోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అనే దానికి ఛాన్స్ వస్తే సీత చాలా బయాస్డ్గా ఫీల్ అయింది. అసలు నేను ఒప్పుకోను, నేను ఆడతా అని చెప్పేసి. ప్రేరణ బయటికి తప్పించుకోమంటే ప్రేరణ పోలే, ఎవ్వరు పోలే. ఇక్కడ ఇంకొక సైడ్ శక్తి క్లాన్ వాళ్ళు డిసైడ్ అయింది ఆల్రెడీ సీతను తీసేద్దామని. సో టాస్క్ లో సీతను తీసేద్దామని చెప్పేసి నాగమణికంటని వీళ్ళందరినీ మొత్తం హౌస్ మేట్స్ అందరినీ అక్కడికి బిగ్ బాస్ పిలిపించుకొని శక్తి క్లాన్ అడిగిండు ఎవరిని తీసేద్దాం అనుకుంటున్నారని. సీతని తీసేసిన తర్వాత సీత పోయి ఏడ్చింది కొంచెం. నేను ఆడదాం అనుకున్నాను కానీ నాకు ఛాన్స్ ఇవ్వలేదు, ఏది ప్రూవ్ చేసుకుందాం అనుకున్నా, స్టార్టింగ్ నుంచి నేను క్లాన్కి చీఫ్గానే ఉన్నా, ఒక్క ఆట ఆడలేకపోతున్నా అని చెప్పేసి ఫీల్ అయింది. అంతకుముందు మంచిగానే ఆడింది సీతక్క, మంచిగానే పార్టిసిపేట్ చేసింది. ఇప్పుడు అట్లా వేయాల్సిన అవసరం లేదు. ఒక క్లాన్కి చీఫ్గా ఉన్నప్పుడు నీ క్లాన్లో చాలా స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఉన్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. సో అట్లా ఎందుకు చేయలేదని నాకు అనిపించింది. ఇక కట్ చేస్తే ఇంకొక టాస్క్ పెట్టిండు. ఆ టాస్క్కి నబీల్ మొత్తం నబీల్ అఫ్రిది నేను ఆడతా అని చెప్పేసి షేర్ అనుకుంటూ వచ్చిండు.
వాళ్ళ టీం నుంచి ఎవరు, శక్తి టీం నుంచి మన ఆదిత్య ఓమన్ వచ్చిండు. ఈ టాస్క్‌ల ఆదిత్య ఓమన్న పర్ఫార్మ్ చేసిన విధానం క్రేజీ. క్రేజీ అంటే క్రేజీ. ఆదిత్య ఓమన్నని 100% మెచ్చుకోవచ్చు. నాకు తెలిసి ఈ వీక్ 9 కనే ఎళ్ళిపోతదనే ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడు ఈ ఆదిత్య ఓమన్న గేమ్ చూస్తుంటే. ఎందుకంటే ఆదిత్య ఓమన్న బిహేవియర్ అవ్వచ్చు, ఆదిత్య ఓమన్న గేమ్ అవ్వచ్చు, ఆదిత్య ఓమన్న మింగ్లింగ్ అవ్వచ్చు. అది రోజు రోజుకు ఇంక్రీజ్ అయితుంది. మనోడు నామినేషన్‌లో కూడా పాయింట్స్ మంచిగా రేజ్ చేస్తుండు, మంచిగా మాట్లాడుతుండు. సో, కాబట్టి మేబీ ఆదిత్య ఓమన్న ఉండొచ్చు, 9కే పోవచ్చు అనే ఫీలింగ్ నాకొస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. సో, ఇంకా సీత ఏడ్చింది. ఈ టాస్క్‌లో కూడా శక్తి క్లాన్ వాళ్ళే గెలిచిల్లు. వీళ్ళకు కొన్ని ఏదైతే ఉందో ఇప్పుడు ఓడిపోవడం వల్ల వీళ్ళు కొన్ని మూల్యాలు చెల్లించాల్సి ఉంటదని బిగ్ బాస్ ఆల్రెడీ ముందే చెప్పిండు. సో, ఇట్లా ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ దాంట్లో 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ని ఆపగలిగిండు. మళ్ళీ టాస్క్‌లు పెడతాడు. మళ్ళీ ఆపడానికి ట్రై చేస్తాడు. సో, మోస్ట్‌లీ ఆదిత్య ఓమన్నతోని ఈ టాస్క్‌లు అయిపోయినాయి ఇవాళ. ఇవాళ జరిగింది ఇలా ఉంటే సో, దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద ఎపిసోడ్. సో, మీకు ఎవరి గేమ్ ప్లే నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ మాతో షేర్ చేసుకుంటే మనం మాట్లాడుకున్నట్టు ఉంటది. ఇంతగానో మేము కంటెంట్ ఇస్తున్నప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా హ్యాపీ అయితది. అండ్ మా కంటెంట్ ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్తే ఓకే బావుంది. మాకు ఇంకా పుష్ అయితది. వీడియోస్ చేయాలి. మిమ్మల్ని ఇంకా ఎంటర్‌టైన్ చేయాలి. మీకు ఇంకా కంటెంట్ ఇయ్యాలని మాకు అనిపిస్తది. సో, కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి. అండ్ మరొక రివ్యూతో మళ్ళీ మీ ముందుకొస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బై.